అన్ని నియోజకవర్గాల్లో ఒక పరిస్థితి, ఆ సెగ్మెంట్లో ఇంకో సిచ్యువేషన్. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కాస్త నిరాశలో ఉంటే, నాయకులు లేక ఇబ్బందులు పడుతుంటే, సీమలోని ఓ నియోజకవర్గంలో మాత్రం ఓవర్లోడ్ అయిపోయిందట పార్టీ. అక్కడి నుంచి పోటీ చేసేందుకు 4-5 నేతలు పోటీ పడుతున్నారట. తనకే టికెట్ ఇవ్వాలని ఇప్పటి నుంచే రాజకీయ వేడిని రాజేస్తున్నారట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడెందుకు అంత కాంపిటీషన్? రసవత్తరంగా రాయచోటి వైసీపీ పాలిటిక్స్. రాయచోటిలో వైసీపీ ఓవర్లోడ్ అయిందా? ఇప్పటి నుంచే రాయచోటి టికెట్ రేస్ రాజుకుందా? గడికోట శ్రీకాంత్ రెడ్డిని కాదని మరొకరికి టికెట్ ఇస్తారా? అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇప్పటికే పార్టీ అధికారంలో లేకున్నా నేతలు తమలో తామే కొట్టుకుంటుంటే నాకో చైర్ అంటూ మరో నేత వచ్చి వాలిపోయారు. అయితే రాయచోటి రాజకీయాల్లో కీలక నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు. జగన్ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన నాటి నుంచి ఆయన వెంట నడుస్తున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సీటు నిరాకరించడంతో సైకిల్ దిగి వైసీపీలో చేరారు రెడ్డప్పగారి రమేష్ రెడ్డి. ఆయన చేరికతో వైసీపీకి పెద్దగా ఒరిగిందేమీ లేదన్నది లోకల్ టాక్. ఇద్దరు సీనియర్ లీడర్లు కావడంతో అప్పట్లో రమేష్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవిచ్చి సంతృప్తిపరిచారు జగన్. ఇకపోతే జగన్ కు అత్యంత సన్నిహితుడు, గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కూడా రాయచోటి సీటుపై కన్నేశారు అన్న టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించారన్న ప్రచారం జరిగింది. ఒకానొక దశలో రాయచోటి టికెట్ శ్రీకాంత్ రెడ్డికి కాకుండా ధనుంజయ రెడ్డికి ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది కుదరలేదు. ఇప్పుడు లిక్కర్ కేసులో జైలుకెళ్లిన ధనుంజయ రెడ్డి రాజకీయ బరిలోకి దిగుతారని అంటున్నారు. ధనుంజయ రెడ్డి అడిగితే జగన్ రాయచోటి సీటును ఆయనకు ఇచ్చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ 3 నేతల పేర్లు రాయచోటి టికెట్ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా టీడీపీలో ఉండి రాజంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు ఫ్యాన్ పార్టీలోనే ఉన్నారు. ఆయన అధికార పార్టీని వదిలేసి వైసీపీలో చేరడం వెనుక పెద్ద వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాయచోటి నుంచి లక్కిరెడ్డిపల్లి విడిపోయే అవకాశం ఉందట. అప్పుడు లక్కిరెడ్డిపల్లి టికెట్ దక్కుతుందనే వ్యూహంతోనే వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారట సుగవాసి. రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సొంత సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి నేరుగా చంద్రబాబుతో సంబంధాలున్న వ్యక్తి. ఆయన టీడీపీలో యాక్టివ్గా ఉంటూ కడప జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇకపోతే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సొంత సోదరుడు ఎప్పటి నుంచో రాయచోటి టీడీపీలో కీలకమైన రాజకీయాలు చేస్తున్నారు. అన్న ఒక పార్టీలో, తమ్ముడు మరో పార్టీలో ఉన్నారనేది ఈ ఇద్దరు నేతలకు ఇబ్బందిగా మారింది. ఇంతకీ వైసీపీ గడప తొక్కిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఎన్నికల ముందు సైడ్ ట్రాక్ మార్చిన రమేష్ రెడ్డిల పరిస్థితి ఏంటో కాలమే నిర్ణయించాలి. బై ఛాన్స్ లక్కిరెడ్డిపల్లి విడిపోయినా 4 ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. మొన్నటిదాకా రాయచోటి టీడీపీలో సుగవాసి ప్రసాద్ బాబు, రమేష్ రెడ్డి, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. టికెట్ మండిపల్లికి ఇవ్వడంతో రమేష్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. చివరి వరకు టీడీపీలో రాజంపేట పార్లమెంటు సీటు ఆశించి భంగపడిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఫ్యాన్ కిందకు వచ్చారు. ఇక ద్వారకానాథ్ రెడ్డి మాత్రం ప్రస్తుతానికి టీడీపీలో ఉంటూ సైలెంట్ మోడ్లో ఉన్నారు. లాస్ట్ మూమెంట్లో టికెట్ దక్కకపోవడంతో రమేష్ రెడ్డి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో ఉన్న ఈ నేతలు సేమ్ సీన్ను రిపీట్ చేస్తారా? అందరినీ అకామిడేట్ చేసేందుకు జగన్ ఎలాంటి ఫార్ములా వాడతారు అనేది వేచి చూడాలి.